వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 2 నెలలుగా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. క్వార్ట్జ్ మైనింగ్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదైన తర్వాత కొంతకాలం పాటు కూటమి ప్రభుత్వం పాలనపైన తీవ్ర విమర్శలు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. కాకాని ఇదే సమయంలో బెయిల్ కోసం కూడా విఫలయత్నాలు చేశారు. ఆయనకు హైకోర్టులో చిక్కు ఎదురైంది. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన అదృశ్యమయ్యారు. ఇక గత 2 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని పట్టుకోవడం కోసం పోలీసులు కాకాని బంధువుల ఇల్లు, ఫోన్ హౌస్లలో గాలిస్తున్నారు. పోలీసులు నోటీసులు తీసుకోకుండా, విచారణకు రాకుండా ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. హైదరాబాదులో కొంతకాలం, బెంగళూరులో కొంతకాలం ఇలా తప్పించుకుని తిరుగుతున్నట్టు గుర్తించి ఆయన కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్లో 2 బృందాలు కాకాని కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు బెంగళూరులోనూ ఆయన కోసం ఆయన సన్నిహితుల, బంధువుల ఇద్దరి ఇళ్లను పోలీసులు జల్లెడ పట్టారు. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి కుప్పీ లాగుతూ గాలింపు చేపట్టిన ఎట్టకేలకు ఆయనను కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. కాకాని గోవర్ధన్ రెడ్డి క్వార్ట్జ్ కేసులో A4గా ఉన్నారు. మొత్తం ఈ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి కోర్టులో బెయిల్ పొందే ప్రయత్నాలు చేశారు. కానీ బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక తనను అరెస్టు చేస్తారని భావించిన క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీ అయ్యారు. దీంతో ఆయనను పట్టుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలలో తనిఖీలు చేసిన పోలీసులు ఎట్టకేలకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. గుంటూరు రేంజ్ పోలీసులు కాకానిని అదుపులోకి తీసుకుని ఏపీకి తీసుకువస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ కూటమి ఏర్పాటు చేసిన ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలోని హోటల్ అశోక్లో ఈ భేటీ ఏర్పాటైంది. బీజేపీ, ఎన్డీఏ సంకీర్ణ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు దీనికి హాజరయ్యారు. దీనికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు ఇందులో పాల్గొన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కావడం వల్ల ఏపీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనికి హాజరయ్యారు. భారత్ 4.18 ట్రిలియన్లు స్థూల జాతీయోత్పత్తిలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడం పట్ల వాళ్ళంతా హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తమ అభినందనలు తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ సారథ్యంలో దేశం ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని ప్రశంసించారు. మోదీ దార్శనికతకు ఇది అద్దం పట్టిందని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2014 నుంచి దేశం పురోగతి సాధిస్తూనే వస్తుందని, ప్రగతిశీల పాలనకు ఇది నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు. దశాబ్ద కాలంలో ఎన్డీఏ సుపరిపాలన కింద భారత్ వృద్ధి నిరంతరాయంగా కొనసాగుతూ వస్తుందని ఎన్డీఏ పాలిట రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు గుర్తు చేశారు. సరికొత్త ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల వంటి ఎన్నో ఘన విజయాలను భారత్ అందుకుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఆర్థిక విజయం కాదని, అంతకు మించిందని వ్యాఖ్యానించారు. ఆధునిక భారత్ సాధిస్తున్న పురోగతికి ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోందని అన్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి, వికసిత్ భారత్ 2047 వైపు నడిపించడానికి ప్రధాని అడుగు పడిందని చెప్పారు. ఈ సమావేశం భోజన విరామ సమయంలో ప్రధాని మోదీని కలిశారు పవన్ కళ్యాణ్. ఆయనతో కలిసి భోజనం చేశారు. మోదీ, పవన్ కళ్యాణ్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గ నాయకులు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఒకే టేబుల్పై భోజనం చేశారు. ఈ ఫోటోను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. భారత ట్రూ హీరోతో కలిసి భోజనం చేశారని చెప్పారు. మోదీని నిజమైన హీరోగా అభివర్ణించారు. దేశం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, నిబద్ధత తామందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.